ఇక్కడ కనిపిస్తున్న ట్యాంకు పైనకెక్కుతున్న ఈ పిల్లలే కాదు, ఇంకా ఎంతోమంది పిల్లలకు ఈ వాటర్ ట్యాంకు ఒక ఆసరాగా నిలిచింది. వాళ్ళ జీవితంలో పెను మార్పులకు, వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా పిఎస్ఎస్ ట్రస్ట్ చేపట్టినటువంటి ఈ మహత్ కార్యంలో ఎంతోమంది పిల్లలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నారు. చిన్న మార్పు పెద్ద వృద్ధికి తోడ్పాటును అందిస్తుండడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. నా పేరు బాలకృష్ణ. నేను ట్రస్ట్కి 9th క్లాస్ నుంచి వస్తున్నాను. సో 9th 10th వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అది మేము ఉండేది ప్రజెంట్ అయితే ఇప్పుడు మియాపూర్లో ఉంటాం. మా ప్రాపర్ వచ్చేసి నారంకేట్ రాకెల్ ఊరు. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి మా మమ్మీ ఏమో ఇళ్ళలో పనిచేస్తుంది, మా డాడీ ఏమో కార్ క్లీనింగ్ చేస్తారు. అపార్ట్మెంట్లో కార్స్ ఉంటాయి కదా, సో అవి క్లీన్ చేస్తుంటాడు. ఇప్పుడు మా అన్న చెల్లెలు, మా ఇంట్లో ముగ్గురిని చదివించేంత స్తోమత మాకు లేదు. సో అలా నాకు 9th క్లాస్లో ట్రస్ట్ పరిచయం అయ్యింది. ఇంకా అప్పటి నుంచి నా లైఫ్ మారిపోయింది. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, గండి మైసమ్మలో ఉంటుంది. సో దాని తర్వాత నా ప్లేస్మెంట్ కోసం ట్రై చేస్తున్న సిచ్యువేషన్లో మాకు అప్పుడు కరోనా టైంలో జాబ్స్ అంత లేకపోయిండే. సో రిసెషన్ వల్ల జాబ్స్ ఆపర్చునిటీస్ ఏం లేవు కాలేజ్ నుంచి. సో ట్రస్ట్లో ఒక ఆపర్చునిటీ ఉందన్న, ట్రస్ట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. వేరే వాళ్ళు మా ట్రస్ట్కి వచ్చి ఇట్లా ఇంటర్వ్యూస్ పెట్టి ఇట్లా జాబ్ సెలెక్షన్ తీసుకుంటారు. అట్లా మాకు యూబీఎస్ అనే ఒక కంపెనీ వచ్చింది. ఆ యూబీఎస్ అనే కంపెనీలో ఒక 6 మందికి జాబ్ పెడితే 4 సెలెక్ట్ అయ్యాం. 6 lakhs వచ్చేది సంవత్సరానికి. ఇప్పుడు 8 lakhs వస్తుంది. 1 year అయింది. సో ఇంక్రిమెంట్తో 8 lakhs వస్తుంది. మా అమ్మ నాన్నలకి చదువు తెలియదు, సో నాకు తెలుసు. సో ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మా పిల్లలు కూడా చదువుకుంటారు. అంటే ఆ జనరేషన్ అంటే మొత్తం మారిపోతుంది. ఇంకా నా పేరు సౌమ్య. ప్రజెంట్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను స్టాన్లీ ఉమెన్స్ కాలేజ్లో ఇన్ ద బ్రాంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జహీరాబాద్లో రామ్నగర్ కాలనీలో ఉంటాము, సంగారెడ్డి డిస్టిక్ అది. సో అక్కడనే నా స్కూలింగ్ కంప్లీట్ చేసుకున్నాను నేను. మా ఫ్యామిలీ, మా మమ్మీ పేరు పద్మ, తను వెంకటేశ్వర షాపింగ్ మాల్లో వర్క్ చేస్తుంది. పర్ మంత్ ఒక 12,000 వస్తుంది శాలరీ. అండ్ మా ఫాదర్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్. నా 2nd క్లాస్లో ఉన్నప్పుడే తన లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఇల్లు ఏం లేదు, నార్మల్గా మా నాయనమ్మ తాత వాళ్ళు ఉంటారు, వాళ్ళే సపోర్ట్. సో మా నాయనమ్మ తాత వాళ్ళ దగ్గరనే ఉంటున్నాం ప్రజెంట్ మేము. సో సార్ ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఇప్పుడు నేను అక్కడ డిప్లొమా వరకు అక్కడ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాకు బీటెక్ చేయాలని ఉంది, కానీ అక్కడ మాకు కాలేజెస్ ఏం లేవు. విలేజ్ సైడ్ జస్ట్ డిగ్రీ, ఇంటర్, ఒకేషనల్స్ ఇవే ఉన్నాయి. సో సార్ సపోర్ట్ చేశారు. అక్కడ నుంచి నువ్వు అక్కడికి ఏం ఆపేయొద్దు, నీకు నేను ఉన్నాను, నేను బీటెక్ చేయిస్తాను, ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి సిటీలో, ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు అని చెప్పి ఒక మోటివేషన్ ఇచ్చి పేరెంట్స్కి నమ్మకం ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మియాపూర్లో హాస్టల్లో ఉంటూ నాంపల్లిలో బీటెక్ చదువుతున్నాను సార్. సో ట్రస్ట్ వల్ల అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. అసలు ఓకే, ఈ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ అవుతుంది, ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయ్యి మంచిగా సపోర్ట్ అంటే రీసపోర్ట్ మళ్ళీ ట్రస్ట్కి చేయాలి. యాజ్ ఫ్యామిలీకి ఒక గుడ్ నేమ్, ట్రస్ట్కి ఒక గుడ్ నేమ్ అనేది తేవాలి సార్. నా పేరు వచ్చేసి వెన్నెల. మా నాన్న వచ్చేసి ఒక సెక్యూరిటీ గార్డ్, ఆయన పేరు శంకర్. మా అమ్మ ఒక చాయ్ నడుపుతుంది, ఆమె పేరు రాములమ్మ. నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేటలో ఉండేవాళ్ళము. అక్కడ నుంచి పని కోసం వలస వచ్చామన్నమాట. 8th క్లాస్ అయిపోయాక జాయిన్ అయ్యాను. 9th క్లాస్లో సార్ వచ్చారు, ట్రస్ట్ వచ్చింది. ఇంకా ఆ టైం నుంచి ఇంకా నా లైఫ్లో మొత్తం ట్రస్ట్లో చదువు ఒకటే చెప్పరు, ట్రస్ట్లో లైఫ్ స్కిల్స్ నేర్పిస్తుంది. ట్రస్ట్ లైఫ్ స్కిల్స్ ఎలా అంటే ఒకరితో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏదైనా సిచ్యువేషన్ వస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏదైనా వర్క్ వస్తే నువ్వు ఎలా ట్యాకిల్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తుంది. ఈరోజు నేను జాబ్లో జాయిన్ అయ్యి జూలై వస్తే 2 years అవుతుంది. అలా జాబ్ చేస్తున్న నేను ఈరోజు మా అమ్మ నాన్నని బయటకు తిప్పగలుగుతున్నాను. ఇంట్లో ఏదైనా ఇష్యూ వస్తే చూసుకోగలుగుతున్నాను. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు నేనే తీసుకెళ్ళి ఇస్తాను. నేను భారం అనుకున్న దాన్ని తల్లిదండ్రులు ఈరోజు ఒక వస్తువు తెచ్చి ఇస్తే సపోర్ట్ ఉంటుంది. నా వంతు సహాయం నేను చేయగలుగుతున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ట్రస్ట్. నా పేరు పోతుకుచ్చి శ్రీనివాస్. నేను 1985లో హైదరాబాద్ వచ్చి ఒక చిన్న కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ తర్వాత నేను డబుల్ పీజీ చేశాను. ఎంఏ సోషాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, పీజీ డిప్లొమా ఇన్ మెటల్స్ మేనేజ్మెంట్ చేశాను. దాని తర్వాత నాకు బెంగళూరులో ఒక యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా ఇచ్చారు. సో ఇది నా పరిచయం. నేను నా వైఫ్ ఉంటాము. మేము ఇంకా పిల్లలు ఉంటే మనం పూర్తిగా సర్వీస్ చేయలేమనే ఉద్దేశంతో మేము పిల్లలు వద్దనుకుని పూర్తిగా ఇదే పని చేస్తాం. 96 నుంచి నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. డిఫరెంట్ యాక్టివిటీస్ చేశాను. నేను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి చదువు చూడడానికన్నా ముందు ఏరియాలో కూరగాయల మార్కెట్ ఒకటి
ఎస్టాబ్లిష్ చేసాము. అట్లా పోస్ట్ ఆఫీస్ రావడానికి పనిచేసాము. 96 నుంచి 2003 వరకు ఇట్లా మహిళా సంఘాలు పెట్టి మహిళలకు కుట్టిసేసిన ఒక 3000 మంది మహిళలకి టైలరింగ్ నేర్పించాను. అలాగే యూత్ లేడీస్ గర్ల్స్కి వాళ్ళందరికీ కంప్యూటర్ నేర్పించాము. ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ ఒకరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను 2002 ఆ ప్రాంతంలో మియాపూర్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లలు నాకు కండిషన్స్ అర్థమైనాయి. అక్కడ హెడ్ మాస్టర్ గారిని అడిగాను అనమాట, ఏం చేస్తే బాగుంటుందని. మీరు సాయంత్రం పూట వచ్చి మాకు 2 టీచర్లు ఉన్నాం, పిల్లలు ఏమైనా 300 మంది ఉన్నారు, మీరు ఏదైనా క్లాస్ చెప్తే బాగుంటుంది అని అడిగాను. అప్పుడు నేను హెడ్ మాస్టర్ గారు పర్మిషన్ ఇస్తే నేను వచ్చి అక్కడ పిల్లలకి ఈవినింగ్ అవర్స్ క్లాసులు చూడడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన ప్రక్రియలో ఇక పిల్లలు నా దగ్గరికి వచ్చి కూర్చొని చదువుకోవడం మొదలుపెట్టాను. అలాగే మొదలుపెట్టి 9th క్లాస్ టైంలో పిల్లల్ని తీసుకుని 9th 10th చదివించిన తర్వాత అక్కడితో డ్రాప్ చేయడం ఎందుకు, ఇంకా చదివిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, వీళ్ళందరూ మాకు నాగభూషణ్ సార్ అని మన అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశారు ఒక ఆయన, రిటైర్డ్ సైంటిస్ట్. అందుకని వారి ద్వారా నేను వారు అన్నారన్నమాట, పిల్లల్ని మనం పాలిటెక్నిక్లో చేరిస్తే వీళ్ళందరూ ఎక్కువ పేద పిల్లలు కాబట్టి చిన్న చిన్న ప్రొఫైల్స్, వాచ్మెన్లు, తర్వాత ఇళ్లలో గిన్నెలు దవ్వుకునే వాళ్ళ పిల్లలు, ఇట్లాంటి పిల్లలు కాబట్టి వీళ్ళని అలా చదివిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము పిల్లల్ని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించి 3 years డిప్లొమా ఖర్చు అంతా పెట్టుకుని 3 years పాటు మళ్ళీ కాలేజీ చదివేటప్పుడు కూడా ఎట్లయితే స్కూల్ అయిపోయినాక మన ట్రస్ట్ పాయింట్కి వచ్చి చదువుకున్నట్టుగా కాలేజీ అయిపోయిన తర్వాత కూడా మన దగ్గరికి వచ్చి కూర్చొని చదువుకోవాలనే కాన్సెప్ట్. ఆదివారాలు హాలిడేస్లో మార్నింగ్ 9:30కి వస్తే ఈవినింగ్ 6 వరకు, వర్కింగ్ డేస్లో కాలేజీ అయిపోయినాక అట్లా పాలిటెక్నిక్ చదివేటప్పుడు దగ్గర సికింద్రాబాదు, మాసప్ ట్యాంక్ ఇట్లాంటి కాలేజీలు చేర్చిన పిల్లల్ని కాలేజీ అయినాక మళ్ళీ వచ్చి కూర్చొని చదువుకోవటం చేశారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు డిప్లొమా లెవెల్లో చాలా బాగా చదివారు, 10/10 అట్లా మార్కులు వస్తే సరే గ్రాడ్యుయేషన్ కూడా చేస్తే బాగుంటుందని వాళ్ళ చేత ఎంట్రన్స్ రాయిస్తే వాళ్ళందరూ మంచి కాలేజీలు సిబిఐటి, జేఎన్టీయు, విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు రంగరాజు అలాంటి కాలేజీలో సీట్ వచ్చింది. వాళ్ళందరినీ ఆ కాలేజీలో చేర్చాను. వాళ్ళందరూ ఇప్పుడు 2007లో 10th క్లాస్ పిల్లలు వాళ్ళు నేను చెప్పేది. వాళ్ళందరూ బ్రహ్మాండంగా టీసీఎస్, తర్వాత యాక్సెంచరు అట్లా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కోళ్ళు ఆ బ్యాచ్ అయితే 25 lakhs దాకా ప్యాకేజ్ తీసుకున్నారు. 2004-05 ఫస్ట్ బ్యాచ్ 9th క్లాస్ అట్లా మొదలైంది. ప్రారంభ దశలో మేము టీచర్లు పెట్టాము. ఫస్ట్ 2-3 బ్యాచ్లు టీచర్లతో నడిచింది. తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళే చదువు చేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు 9th 10th లెవెల్లో డిప్లొమా పిల్లలకి క్లాసులు చెప్తారు, డిప్లొమా వాళ్ళకి ఇంజనీరింగ్ పిల్లలకి క్లాసులు చెప్తారు. ఇంజనీరింగ్ వాళ్ళకి వీకెండ్స్లో మా ఏరియాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆల్రెడీ మా దగ్గర ఉద్యోగం వచ్చిన పిల్లలు వచ్చి క్లాసులు చెప్తారు. అట్లా నడుస్తుంది. అది మోడల్. ఆ మోడల్ రెండు రకాల కాన్సెప్ట్ ఉంది ఇందులో. ఒకటేమన్నా ఇది పిల్లలు బడి అయిపోయినాక ఒకసారి ఒక పూట భోజనం పెడతాము, అలాగే ఆదివారాలు కూడా మధ్యాహ్నం పూట భోజనం పెడతాం హాలిడేస్లో. ఇదొక మోడల్. ఈ మోడల్లో 9th క్లాస్ నుంచి బీటెక్ దాకా. కొత్త మోడల్ ఏంటంటే ఈ పిల్లలు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాకి వీటికి ఎడిక్ట్ అయ్యి అంత అటెండెన్స్ తగ్గుతున్నట్టు గమనించాను లాస్ట్ 2-3 years నుంచి. అప్పుడు మనం ఏం చేయాలని అనిపించినప్పుడు ఇదే విషయం మన రంగారెడ్డి జిల్లా డిఈఓ గారు సుశీంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తాం. సార్ అంటే మరి మీరేం చేస్తారు చెప్పండి అని. మీరు అనుమతిస్తే బళ్ళోనే పెడతాం సార్, ఎట్లా చేస్తారంటే పడి అయిపోయినాక 2 గంటలు. ఆ ప్రోగ్రామ్ పేరు శిక్షా సేతు. ప్రోగ్రామ్ పేరు స్కూల్ ప్లస్ శిక్షా సేతు. బడి అయిపోయినాక 2 గంటలు, హాలిడేస్లో 4 hours. హాలిడేస్లో కేవలం చదువుకోవడం కాదు, కాస్త ఆడుకోవటం అని కూడా. ఇక్కడ పక్కన పార్క్ ఉంది, ఆడుకుంటారు పిల్లలు. సో కాసేపు ఆడుకోవటం, ఆట పాట చదువు అట్లా కదా. అలాగూ ఒక 23 బ్రాంచ్లు, మొత్తం 30 బ్రాంచ్లు, 7 బ్రాంచ్లు. అవి అక్కడ ఏం చేస్తామంటే హెడ్ మాస్టర్ గారు వాలంటీర్ని పెట్టుకుంటారు. మనం ఒక ఆన్లైన్ ఇస్తాం, కొంత అమౌంట్ ఇస్తాము వాలంటీర్కి. అక్కడ బడిలో చెప్పింది చదివిస్తారు. ఆ రోజు ఉండే హోంవర్క్లన్నీ చేయించడం, మంచి క్లాసులు తెలియని చెప్పడం వాడిస్తాం. అలాగూ స్టార్ట్ చేసి 6 months అయింది. మొత్తం ఈ 23 బ్రాంచ్లు ప్లస్ 7 బ్రాంచ్లు కలిపి 420 మంది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అప్లై చేయించాం. ప్రజెంట్ రేపు నెక్స్ట్ మంత్ 13వ తారీఖు వాళ్ళు పాలిసెట్ ఎగ్జామ్ అది రాస్తారు పిల్లలందరూ. ఈ 4 రోజులు కోచింగ్ ఇస్తారు. అక్కడ ఉండే సార్లు కూడా సాయం చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కూడా సాయం చేస్తున్నారు, కోచింగ్ ఇస్తున్నాము. ఈ కోచింగ్ అయిపోయిన పిల్లలందరూ నా దగ్గరలో ఉండేటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో చేరుస్తాం. ఎక్స్పాన్షన్ అంటే ఇప్పుడు 3 జిల్లాల్లో చేస్తున్నాం సార్. రంగారెడ్డి జిల్లా,
తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తర్వాత సంగారెడ్డి జిల్లాలో 30 స్కూల్స్ పర్మిషన్ ఇచ్చారు. రేపు నెక్స్ట్ రీఓపెన్ చేయగానే అక్కడ కూడా స్టార్ట్ చేస్తాం. మన టార్గెట్ ఎలా ఉందంటే ఒక 5 yearsలో 200 స్కూల్స్ 2000 చిల్డ్రన్ని పికప్ చేయాలి, సర్వీస్ చేయాలనేటువంటి థాట్ ప్రాసెస్లో. ఇంజనీర్లు ఎక్కువ ఉన్నారు, డిప్లొమా వాళ్ళు తక్కువ ఉన్నారు, ఐటీఐ ఇంకా తక్కువ. అంటే ట్రయాంగిల్ రివర్స్లో ఉంది. యాక్చువల్గా ఇంజనీర్ తక్కువ ఉండాలి, ఐటీఐ వర్క్మెన్ ఎక్కువ ఉండాలి, సూపర్వైజర్ క్యాడరీ కొంచెం ఎక్కువ ఉండాలి, ఇంజనీరింగ్ తక్కువ ఉండాలి. కానీ రివర్స్లో ఉంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ మన దేశంలో అవసరం. ఇప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీకి ఈ మ్యాన్ పవర్ అవసరం. అన్ఫార్చునేట్లీ రివర్స్ ఉంది. అందుకని మనం ఆ గ్యాప్ ఫిల్ చేసి బ్రహ్మాండంగా డిప్లొమా అయిపోగానే ఇప్పుడు మినిమం 22,000 25,000 శాలరీతో జాబులు వచ్చేస్తున్నాయి. పిల్లలకి లైఫ్ అంటే ఎట్లంటే ఈ పిల్లలే తిరిగి క్లాసులు చెప్పడం, ఈ పిల్లలే అన్నం వండుకోవటం, ఈ పిల్లలే పరిసరాలు శుభ్రం చేసుకోవటం. మహాత్మా గాంధీ ఏం చెప్పారు, ఎవరు పాయికానాలు కూడా మనమే క్లీన్ చేసుకుంటాం. ఇవాళ నరేంద్ర మోడీ కూడా చీపురు పట్టుకు చెబుతున్నారు కదా, రోడ్డు మీదకి వచ్చి పచ్చదనం పరిచయపడతాం. కాబట్టి మన పనులన్నీ మనమే చేసుకుంటాం. మా దగ్గర ఈవెన్ వాష్రూమ్స్ కూడా మేమే క్లీన్ చేసుకుంటాం, వంట మేమే చేసుకుంటాం, గిన్నెలు మేమే కడుక్కుంటాం, పరిసరాలు శుభ్రం మేమే చేసుకుంటాం, పాఠాలు మేమే చెప్పుకుంటాం. ఓవర్స్ ఉండవు కదా, డైరెక్ట్గా ఎండ్ యూజర్కి వెళ్తా ప్లేస్. గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి గవర్నమెంట్ కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ టేకప్ చేసి ఒక వ్యక్తిగా చేసే పని వ్యవస్థగా చేస్తే కొన్ని లక్షల మంది ఒకేసారి బాగుపడే అవకాశం. ప్రభుత్వం ఎక్కడన్నా అట్లాంటి అవకాశం ఇస్తే ఒక జిల్లాలో ఒక కేంద్రం పెట్టాలని నా కోరిక. 32 జిల్లాల్లో తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక 200గా చాలు. ప్రభుత్వం అనుకుంటే నథింగ్ అని. ఆ ఏరియాలో ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని పిల్లలందరికీ స్కిల్స్ నేర్పచ్చు, ఇవాళ కంప్యూటర్ నాలెడ్జ్, ఏఐ టూల్స్ నేర్పచ్చు. వాళ్ళు తొందరగా ఉద్యోగాల్లోకి వెళ్ళే అవకాశం. మేము యాక్చువల్గా ఒక కార్ షెడ్లో నడిపామండి. 2008లో ఈ ప్రెమిసెస్ ఖాళీగా మా అక్కడ కొంచెం ఇబ్బంది వస్తే అప్పుడు ఈ కాలనీ కూడా లేదు, ఈ మాతృశ్నార్ కాలనీ కూడా ఏమీ లేదు, అంత ఖాళీగా ఉండేది. ఇక్కడ కృష్ణారెడ్డి గారిని బిల్డర్, ఆయన ఏం చేశారంటే మాకు అవకాశం ఇచ్చారు. తర్వాత అసోసియేషన్లో వచ్చినా కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు మాకేం డిస్టర్బెన్స్ ఏం లేదు, చదువు మంచి పని కదా సార్, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అది నడుస్తుంది. కొంచెం మేమంతా ర్యాకులు గీకులు కట్టుకోవడం, అసలు అంత నీట్గా పెయింటింగ్ వేసుకోవడం, అంత శుభ్రం చేసుకోవడం. ఫస్ట్ ఫ్లోర్లో కంప్యూటర్ ల్యాబ్ ఉంది, ఇక్కడ కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉంది. పైన పిల్లలు ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటారు. సెకండ్ ఫ్లోర్లో వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవన్నీ చేసుకుంటాం. లైబ్రరీ ఉంది, అన్ని మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి, అమ్మాయిల సేఫ్టీ ఉంది. 9th 10th పిల్లలు వ్యాన్లో ఇంటి దగ్గర తీస్తాం, అంత సిస్టమేటిక్ ఉంది. మేమే తీస్తాం, మా డ్రైవర్ ఉన్నాడు, వెహికల్ తీస్తాం. మా అక్తా విలేజ్ నుంచి వచ్చే పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు కదా, సేఫ్టీ కన్సర్న్ ఉంటుంది కదా, మేమే తీస్తాం. కొంచెం ఇబ్బంది వచ్చింది అంటే ఇల్లు తిరిగాం సార్, ఇల్లు తిరిగాం, ప్రతి ఇంటికి వెళ్ళాము, పేరెంట్స్ని కన్విన్స్ చేసాము, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగాము. ఎప్పుడైతే ఒక బ్యాచ్ చదువుకుని ఉద్యోగాలు వచ్చాయో అర్థమైపోయాము అన్నమ్మ. తర్వాత చిన్నగా పెరిగాయి. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్, అందుకని స్కూల్ పాయింట్లోనే మనం అక్కడే పెట్టి అక్కడే చదివించడం. లైఫ్ టార్గెట్ అంటే ఎక్కువ మంది పిల్లల్ని చదివించడమే లైఫ్ టార్గెట్. ఇందుకు నా వయసు 63 సంవత్సరాలు. నేను ఇంకొక 10 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేయగలను కదా. సో ఈ 10 సంవత్సరాల్లో ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని రీచ్ కావాలి. పాపం ఈ గరీబ్ పిల్లలు చదువుకుని వాళ్ళు సొంతంగా సంపాదించుకుంటే పేరెంట్స్ కూడా వాళ్ళు సపోర్ట్ అవుతారు కదా. ఒక పిల్లోడు బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది కదా, కుటుంబానికి సపోర్ట్ అవుతారు కదా. ఆ నెక్స్ట్ జనరేషన్ అంతా బాగుంటుంది కదా. మనిషి లైఫ్ టెంపరీ, మనం ఎంతకాలం అంతకాలం సర్వీస్ చేయాలి. ప్రత్యేకమైన టార్గెట్ అంటే అదే టార్గెట్. ఎంత ఎక్కువ మంది రీచ్ కాగలిగితే అంత ఎక్కువ మంచిది, అంత ఎక్కువ మందికి బాగుపడుతుంది. మాకంటే ఇంకా వేరే కోరిక ఉంటుంది. ఈ వయసులో దేహం సపోర్ట్ చేయదు. ఏం తిన్నా నేను పిల్లలే వద్దనుకున్నాను, ఆస్తిపాస్తులు నాకేం చేసుకోమంటాను నేను. కాబట్టి నా జీవితం పేద పిల్లలకి అంకితం. చిన్నప్పటి నుంచి అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన కొంతమంది మాత్రమే ఉన్నతంగా ఎదిగి జీవితం అంటే ఇది అని చూపిస్తుంటారు.
వాళ్ళకు ఒక గురువు దొరకడమో లేదంటే ఒక మంచి గైడెన్స్ దొరకడమో అందుకు కారణమవుతుంది. ఇప్పుడు ఈ పిఎస్ఎస్ ట్రస్ట్ చేస్తుంది కూడా అదే. 9-10 తరగతుల్లోనే పిల్లల్ని పికప్ చేయడం, వాళ్ళందరికీ ఒక గైడెన్స్ ఇస్తూ సీనియర్లనే ఉపాధ్యాయులుగా మార్చి ఇక్కడ వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం వల్ల జీవితాన్ని ఎలా జీవించాలో ఇక్కడ నేర్పిస్తున్నారు. చాలామంది బతుకుతారు కానీ ఇక్కడ బతకడం ఎలాగో నేర్పిస్తున్నారు. జీవిస్తూ ఉంటారు చాలామంది కానీ ఇక్కడ జీవించడం ఉన్నతం ఎట్లా అనేది ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఈ పిఎస్ఎస్ ట్రస్ట్ వల్ల 100 మంది పిల్లల జీవితాలు మారుతున్నాయి. ఒక విద్యార్థి జీవితం కనుక మారిస్తే వచ్చేటువంటి వారి కుటుంబంలో ఉండే తరతరాల అందరూ కూడా మంచిగా బతుకుతారు, ఉన్నతంగా జీవిస్తారు, విద్యావంతులుగా బతుకుతారు అనేది ఈ ట్రస్ట్ నేర్పిస్తుంది. ఆ కాన్సెప్ట్తోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ ట్రస్ట్ను విస్తరించి అనేక మంది పిల్లలకి, వీలైనంత ఎక్కువ మంది పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలంటే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు సాగుతున్నారు. ప్రభుత్వం కూడా కొంత సహకారం అందిస్తే ఎంతోమంది పిల్లల భవిష్యత్తు బంగారు భయంగా మారుతుందని చెప్పి ఆయన భావిస్తున్నారు.